ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ రోజుల్లో చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, వారి చేతిలో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళడానికి సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే, వెళ్ళే మార్గం మధ్యలో ఎవరైనా మీరు దేవుడిని నమ్ముకుంటున్నారా? మీరు చర్చికి వెళ్తారా? అని అడుగుతారని అనే ఒక ఆలోచనతో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబిల్‌ని తీసుకెళ్ళడానికి కూడా సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం దేవుని ప్రార్థన చేసేటప్పుడు మొబైల్‌ని ఎదర పెట్టుకొని ప్రార్థన చేస్తామా? బైబిల్‌ని ఎట్టుకొని ప్రార్థన చేస్తామా? దేవుని బైబిల్‌ని మాత్రమే పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. మొబైలు వాడొద్దని నేను అనట్లే. మొబైల్‌లో బైబిలు చూడొద్దని నేను అనట్లే. అది ఎక్కడైనా మనం వెళ్ళలేనిగా పరిస్థితిలో ఉన్నప్పుడు రేర్‌గా అది ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు. కానీ దేవుని సన్నిధికి కూడా మొబైల్‌లో చూడడం, మొబైల్‌ని తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే మనం తీసుకెళ్ళాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఆ విధంగా చేస్తున్నావేమో ఇక నుండైనా మార్చుకో. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకువెళ్ళు. అది మనకి ఎంతగానో మంచిది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.